వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. దేవుని చేత అభిషేకించబడిన పాస్టర్లపై దాడులకు పాల్పడడం హేయమైన చర్య. దానిని ఖండిస్తూ చర్చిలో మీడియా సమావేశం. పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథులుగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరక మురళీధర్ హాజరు. నాయుడుపేట మండల SSL అధ్యక్షులు తిరునామలై గౌతమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పిన శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య. దైవసేవ చేసుకుంటూ దేవుని చేత అభిషేకించబడిన పాస్టర్లపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా తిరుపతి జిల్లా కోట పట్టణంలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సంఘ కాపరి రెవరెండ్ నరేష్ కుమార్, చైర్మన్ రమ్య సురేష్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని లూథరన్ చర్చ్లో సంఘ కాపరిగా ఉంటున్న మనోజ్ కుమార్పై అదే చర్చ్లోని కొందరు ఈ నెల 21వ తేదీన దాడికి పాల్పడిన ఘటనపై రెవరెండ్ నరేష్ కుమార్ స్పందించారు. దాడిని ఖండిస్తూ చర్చ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 120 ఏళ్ల చరిత్ర కలిగిన గూడూరు చర్చ్లో దేవుని సేవ చేసుకుంటున్న రెవరెండ్ మనోజ్ కుమార్ సంఘంలో కొనసాగుతున్న కొందరు విశ్వాసులు చర్చ్లోనే విచక్షణ కోల్పోయిన దాడికి పాల్పడ్డారని, అలాంటి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కోట లూథరన్ చర్చ్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రెస్ మీట్ కొరకు ఇచ్చేసినటువంటి ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి మేము ఈ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడానికి కారణము, మొన్న ఏప్రిల్ 21వ తారీఖున ఆదివారం నాడు గూడూరులోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ అనేటువంటి 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సంఘములో దారుణమైనటువంటి చర్య జరిగింది. అక్కడ పాస్టర్గా ఉంటున్నటువంటి వారిని రెవరెండ్ MJS మనోజ్ కుమార్ అనేటువంటి వారు పాస్టర్గా అక్కడ పనిచేస్తూ ఉంటున్నారు. వారిని అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు కొట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి చర్య. ఎందుకంటే పాస్టర్ గారు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు కాబట్టి ఆయన పైన మనం చేసుకునేటువంటి అర్హత మనకెవరికి కూడా లేదు. ఆయన దేవుని సంబంధి, దేవునికి మాత్రమే అధికారం అనేటువంటిది ఉంటుంది. కానీ మానవులుగా చట్టాన్ని మనం ఏ విధంగా అయితే సమాజంలో చేతిలోకి తీసుకుంటామో అది అన్యాయమైనటువంటిది. ఆ విధంగా పాస్టర్ గారి పైన కూడా వాళ్ళు ఈ విధంగా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అక్కడ వాళ్ళు ఆయన పైన దాడి చేయడం అనేటువంటి చాలా అమానుషమైనటువంటి చర్యగా భావిస్తూ ఉంటున్నాం. అందుకనే ఒక పాస్టర్ గారుగా వారు నాకన్నా కూడా 20 సంవత్సరాల సీనియర్ అనుభవం కలిగినటువంటి వారు, అంత అనుభవం కలిగినటువంటి ఒక పాస్టర్ గారిని సంఘస్థులు ఇబ్బంది పెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి చర్యగా నేను తెలియజేస్తుంటున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితో కాదు కానీ ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింటింగ్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా ఇది చేరగలగాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈ రీతిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఈ చర్యని ఇక్కడితో ఆపేది కుదరదు. ఎందుకంటే పై స్థాయిలో ఉంటున్నటువంటి పాస్టర్ గారులు వరకు కూడా దీన్ని తీసుకొని పోవడం అనేటువంటిది జరుగుతుంది. అనేక మంది పాస్టర్ల యొక్క మద్దతు కూడా చాలా అవసరమై ఉంటున్నది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము మద్దతు కోరుతూ ఉంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా గమనించండి, పాస్టర్ గారికి జరిగినటువంటి ఈ అమానుషమైనటువంటి చర్యలో మీరందరూ కూడా వారికి సానుభూతి తెలపవలసిందిగా నేను మీకు మరీ విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితిని కూడా నేను మీకు ఈ కోట సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ సంఘ కాపరిగా నేను మీ అందరికీ కూడా ఈ మీడియా పక్షంగా తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ. SSC చర్చిలో సీనియర్ పాస్టర్ మనోజ్ కుమార్ పాస్టర్ గారిని మా బిషప్ గారు జీడి సుందర్శేఖర్ గారు ఆయన అపాయింట్మెంట్ చేసి ఆ చర్చిలో సర్వీస్ చేయడానికి పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చిలో నంబర్లు కానిటువంటి వారు
ఆల్టర్ దగ్గర చర్చిలో పవిత్రమైన స్థలము ఆల్టర్. ఆ ఆల్టర్ దగ్గర ఉన్న పాస్టర్ని లాక్కొచ్చి కొట్టడం అనేది అమానుష్యం, దుర్మార్గమైన చర్యని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పాస్టర్కి జరగవలసినటువంటిది జరిపించరా అందరూ కలిసి కొట్టారు. దాని మీద మేము కేసు పెట్టాం. దయచేసి పోలీసు వారు కూడా దీన్ని ఆలోచించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్ఐఎల్సీ బైలా ప్రకారంగా, ఎస్ఐఎల్సీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అక్కడ జరిగినటువంటి దాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. అది అవతల వాళ్ళ బిషప్, వాళ్ళ లీడర్లు, వాళ్ళకి సంబంధించిన చర్చి కాదు అది. అయినప్పటికీ వాళ్ళు వారానికి ఒక పాస్టర్ని పంపించడం అది దుర్మార్గమైన చర్య. మేము కూడా దీన్ని ఖండిస్తున్నాం. మేము కూడా అవతల వాళ్ళ గ్రూపుల్లో కూడా మేము ఇలాంటి దాడులు చేయగలం. దాన్ని మాకు సంస్కారం అనేది అడ్డొస్తుంది కనుక మేము అలాంటి పనులు చేయడం మానేసాం. ఇంకొకసారి ఇదే విధంగా ప్రతి వారం ఒక్కొక్కరు పంపిస్తే మనకు తగు చర్యలు మేము కూడా తీసుకోవాల్సి వస్తుంది. పోలీసు వారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మీకు కేసు పెట్టినాం సార్, మీరు దయచేసి దానికి న్యాయం చేకూర్చండి, రచ్చన జరగకుండా చేయండి. క్రైస్తవత్వం అనేది శాంతికి సమాధానానికి రూపం. అది అలాంటి సంఘాలలో, అలాంటి స్థలాలలో ఇలాంటి గౌరవాలు జరగడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సెంట్ పాల్స్ లూథరన్ చర్చ్ ద్వారా మేము కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. ఇంతటితో మేము ఇది నాపం. రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని తీసుకెళ్ళి మేము తగు చర్యలు తీసుకునేటట్లు ఏర్పాటు చేయవలసిందిగా మీడియా ద్వారా మేము కూడా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు జేసీఎస్ కన్వీనర్ షేక్ మోబిన్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వైకాపా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు ముస్లిం ఆచారాల మేరకు సత్కరించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, తద్వారా ముస్లింల అభివృద్ధి బాటలో ఉన్నట్లుగా చెప్పారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. తిరుపతి ఎంపీగా గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యేగా మేరిక మురళీధర్ను గెలిపించారన్నారు. మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, కొడవలూరు దామోదర్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, వాకాడు జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, సన్నారెడ్డి, చెంచు రాఘవరెడ్డి, కోట మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్ గౌడ్, పాదర్తి రాధాకృష్ణరెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేవు అనే దానికి వేరే నిర్దేశించడం ప్రసంగించడం కూడా నిర్ధారణ చేయడం జరిగింది. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ముస్లిం మైనారిటీలకి 4% రిజర్వేషన్ కల్పించిన మరో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ 4% రిజర్వేషన్ ని తిరిగి మళ్ళీ కొనసాగిస్తున్న ఆయన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా ఆయన మీటింగ్లో మాట్లాడుతుంటే మా అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా హక్కు తెలుసుకున్నాడు అంటే నిజంగా
సంక్షేమ పథకాలని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మమ్మల్ని కూడా మీలో ఒకరిగా 4% రిజర్వేషన్ మన ముస్లిం సోదరులకు ఇచ్చారు. ఈ రోజు ఆ 4% రిజర్వేషన్ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆ వీడియోలో ఒకసారి మీకు ప్లే చేస్తారు. ఆలోచించండి, మతాలకు సంబంధించిన పార్టీలు మనకు అవసరమా? కులాలకు సంబంధించిన పార్టీలు మనకు అవసరమా? కులం చూడడం, మతం చూడడం, పార్టీని చూడడం అని చెప్పే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు బీజేపీ పార్టీలో తలగట్టున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నాకు వద్దు, నాకు కావాల్సింది నా ప్రజలే, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు నా వెంటున్నారు, వాళ్ళకు చేయాల్సిన మంచి నేను కొనసాగిస్తానని చెప్పి ధైర్యంగా మీ ముందుకు వచ్చారు. అటువంటి వ్యక్తి మనం ఓటేయాలా? ఈ విధంగా మతాలు రెచ్చగొడుతూ, కులాలు రెచ్చగొడుతూ మన మధ్య ద్వేషాలు చెప్పే పార్టీ మనకు కావాలన్నా మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు విద్యా వ్యవస్థ చూడండి, నాడు నేడు కింద ఈ రోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ పాఠశాల బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దారు. హాస్పిటల్స్ చూడండి, అప్పటికి ఇప్పటికి ఎంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంకోటి అభివృద్ధి జరగలేదు, రోడ్డు వేయలేదు అంటున్నారు. 16 రోడ్స్ స్టార్ట్ అయినాయి. నాయుడుపేట నుంచి తీర ప్రాంతం వరకు కూడా మనకి 16 రోడ్స్ వస్తున్నాయి. అది జగన్ ప్రభుత్వమే. శ్రీసిటీ లాగా కృషి కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. స్థానికంగా 75% మన లోకల్ ప్రజలకి ఉద్యోగాలు వచ్చే విధంగా జగనన్న నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఎన్నికలు ఈ మే 11 జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఆలోచించండి, ఎవరు మనకు మంచి చేశారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు 600 హామీ ఇచ్చారు. వాటిలో ఎన్ని నెరవేర్చారో ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి. ఈ రోజు జగనన్న 100 హామీలు ఇస్తే 99% హామీలు ప్రతి ఒక్కరి ఆయన నెరవేర్చారు. మంచి చేసే వ్యక్తి మన పక్కన ఉండాలా? ఈ విధంగా కుల మతాన్ని రెచ్చగొట్టే వ్యక్తి మన పక్కన ఉండాలా అని ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు మోడీ గారిని ఒక టెర్రరిస్ట్ లాగా పోల్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మోడీ పరిపాలన ప్రమాణం ఆయన అందరూ కలిసి చేస్తామని మాట్లాడతారు. ఇది ఎంతవరకు నిజమో మీరు ఆలోచించుకోండి. మన స్థానికంగా ఎన్నో సంవత్సరాలుగా కోట టౌన్ లో ఈద్గాకి కాంపౌండ్ వాల్ ఇక్కడ ప్రతి మసీదులో కూడా అన్ని మండలాలు గూడూరు రూరల్, గూడూరు టౌన్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు 6 మండలాలన్నా ఈ 6 మండలాల్లో కూడా ప్రతి మసీదులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మీ దగ్గరికి చాలా
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ నాయుడుపేట మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తిరుమనామలై గౌతమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సూళ్లూరు శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపులో ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరిన తిరుమనామలై గౌతమ్ వర్గం వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన వైసీపీ కండువాలు కప్పుకొని తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పెద్ద దర్గా బజార్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారాన్ని చేపట్టారు. సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య కుమార్తె డాక్టర్ కిలివేటి దేవిజ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. నాయుడుపేటలో తన తండ్రి కిలివేటి సంజీవయ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని 2024 మే 13న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తన తండ్రి కిలివేటి సంజీవయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్కి మాధవరెడ్డి, తిరుపతి జిల్లా ట్రేడ్ యూనియన్ సెక్రటరీ రాజేష్ టెస్క్మో, ప్రదీప్ ముజ్జాల్ రెడ్డి, మహిళా నాయకులు రత్నశ్రీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా దర్గా రోడ్లో తిరగడం జరిగింది. ఇక్కడ అందరూ జనాల రెస్పాన్స్ చూస్తుంటే అందరితో మాట్లాడిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అంతా బాగా కట్టించారు, నీట్గా రెంట్స్ అన్ని తగ్గించారు అని చెప్పారు. ఇలాగే అందరూ బాగా సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మా నాన్నగారు కిలివేటి సంజీవయ్య గారిని ఎంపీగా
పోటీ చేస్తున్న గురుమూర్తి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి డాక్టర్ సిఆర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఫ్రిడ్జ్ అందజేశారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పాలు పంపిణీ చేశారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె అయినటువంటి ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి బుధవారం గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఫ్రిడ్జ్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పుట్టిన పెనుబలి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయానికి తన తండ్రి జ్ఞాపకార్థం 50,000 రూపాయలు చందా ఇవ్వడం జరిగిందని తెలిపారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఆయన పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో వాటిని కొనసాగించడంతో పాటు మరింత పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజా, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఫాదర్ చనిపోయి 1 year అయింది. ఇప్పటికీ ఆయన్ని మర్చిపోలేకపోతున్నాము. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూలర్ ఇస్తున్నాము. రాజా సార్ని అడిగాము, ఏమన్నా అవసరాలు ఉంటే చెప్పండి అని. సార్ కొంచెం ఫ్యాన్లు లైట్లు చెప్పారు. అవి కాదు సార్, కొంచెం పెద్దదిగా ఏదన్నా చెప్పండి అంటే కూలర్ సమ్మర్లో అందరికీ ఉపయోగపడుతుంది, ఐస్ వాటర్ జనాలకి ఉపయోగపడుతుందని చెప్పారు. దానివల్ల ఈరోజు ఇది మనం ఈ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు హాస్పిటల్ వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఫాదర్ పుట్టిన ఊరు పెనుబల్లి అని జొన్నవాడ దగ్గర ఒక చిన్న విలేజ్, అక్కడ రామాలయం నిర్మిస్తుంటే దానికి కూడా మనం డొనేట్ చేశాము. ఈరోజు ఆయన గుర్తుగా ఆయన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. మాకు మార్గదర్శకంగా ఆయన చెప్పారు. అన్నీ ఆయన చెప్పినట్లుగానే ఆయన సూచనల ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. ఈరోజు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ హాస్పిటల్లో అవకాశం ఇచ్చినందుకు వారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బీసీలను గౌరవిస్తూ వారికి సమస్యతో స్థానాన్ని ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మండల పరిధిలోని వెందోడు గ్రామానికి చెందిన 50 యాదవ కుటుంబాలు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెందోడు గ్రామానికి చెందిన 50 యాదవ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ యాదవ కుటుంబాలు తమ పార్టీలో చేరడంతో ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ కనబరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిని గౌరవంగా చూసుకుంటూ వారికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు తమ నాయకులందరూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ఇప్పుడు పార్టీలో చేరిన వారు మరియు పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజు, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వెందోడు చాలా వీక్ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా 400-300 మైనస్లో ఉండేది వెందోడు. నేను చాలా రోజులు కూడా మా మద్దతుతో మాట్లాడుతున్నాను. వెందోడులో చూడండి ఆడ ఇబ్బందిగా ఉంది, మనం ఎంత చేసినా ఆడ ఓట్లు మనకు రావట్లేదు అని రోజు నేను చెప్తూనే ఉన్నాను. కానీ ఈరోజు మా అదృష్టం ఇంతమంది యాదవ సోదరులు ఇక్కడికి వచ్చి మేము తెలుగుదేశం పార్టీలో చేద్దాం, మీరు మాకు అండగా ఉండని చెప్పి అడిగినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే చెప్పామని చెప్పారు, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, గౌరవం ఉండేది తెలుగుదేశం ఉండే బీసీలకి, వేరే పార్టీ గౌరవం ఉండదు, చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా వాస్తవాలు గ్రహించి పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా మీరు ఏ నమ్మకంతో అయితే ఈరోజు వచ్చి నా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారో అదే నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఏం చెప్తే చేసి దాన్ని సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఏ అవసరం ఉంటుందా నేను గూడూరు రెడ్డి ఉంటా, ఆ పక్క చంచురావు అంటాడు, ఆ పక్క రాజు గారు అంటే కొంచెం భాస్కర్ ఉంటుంది, అందరూ ఉంటాం. ఈరోజు మీరు మా పార్టీ కుటుంబ సభ్యులు. ఎందువల్లంటే మీకు తెలుసు నేను ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్మన్గా చేశాను, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాను, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. నేను తప్ప ఇంకెవరు చేయలేదు. మీ ఊళ్ళో కూడా నేను పని జరిగిందంటే నా హయాంలో పని జరిగింది, ఇంకెవరు కూడా చేయలేదు. మొన్న అయితే వైఎస్ఆర్సీపీ అప్పుడు తక్కువ మట్టి కూడా మీ ఊళ్ళో వేయలేదు. ఎన్నున్నా కానీ ఏం పని చేసినా కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ మైనస్.
ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇంకంటే నా ధైర్యం ఈరోజు మీరందరూ నాకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వెందూరు బూత్లో మెజారిటీ చూపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎందుకంటే మామూలుగా మాకు మైనస్ వాస్తవాలు ఒప్పుకున్నాం. మేము వెందూరులో ఎంతమంది మా నాయకుడున్నా తెలుగుదేశం బట్టి అక్కడ మైనస్. కాబట్టి మీరందరూ వస్తే ఇంకా బలం పెరగాలి. కాబట్టి అందరూ కూడా వచ్చారు. మీరు అందరూ వచ్చిన తర్వాత మీ బంధువులు, మీ స్నేహితులు అందరికీ చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటేయించమని చెప్పి మా అందరినీ మేము కోరుతున్నాం. భవిష్యత్తులో కూడా మీ అందరికీ అండగా ఉంటా. ఇబ్బందిగా మీరు ఏ సమస్య అయినా సరే వచ్చి నా దగ్గర గురించి మాట్లాడవచ్చు. అలాగే ఫోన్ చేయొచ్చు ఇబ్బందిగా. ఆ ఫోన్ నేను ఏదైనా మీటింగ్లో ఉంటే ఎత్తకపోయినా మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. కాబట్టి మీ అందరూ నిజంగా నాకు చాలా సంతోషం. మీ అందరూ ఇంత నమ్మకంతో ఇక్కడికి వచ్చి మేము చేస్తామంటే నిజంగా అదృష్టం ఎవరు కూడా దక్కదు. మేము పిలిచి బదిలాలు చేసుకోవాలి. కానీ మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఇద్దరు మేము చేస్తాము. మీరు మాకు అండగా ఉండండి. ఇంక మీరు అడిగింది ఆ డిమాండ్ ఒకటే. మీరు మాకు కాబట్టి సంతోషం. ఇప్పుడే చెప్పారు చంద్రబాబు మనతో కూడా బీసీలకి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందో కూడా పూర్తిగా వివరించారు. అసలు ఈ స్థానిక సంస్థల్లో కూడా బీసీ రిజర్వేషన్ లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఓసీలో బీసీలు గెలుస్తున్నారు, అది వేరే అట్ట కాదు కదా. అచ్చంగా మన రావాల్సిన రిజర్వేషన్ని మొత్తాన్ని తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెంటనే నేను తెలియజేస్తున్నాను. గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వాలయానందపురంకు చెందిన దాసరి శ్రవంతి మార్చిలో తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని గెలుపొంది జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయింది. గూడూరు పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన శ్రవంతిని ప్రోత్సహించేందుకు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కంటి రామ్మోహన్ రావు శ్రవంతిని సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీ కంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ గూడూరుకు చెందిన శ్రవంతి స్విమ్మింగ్లో జాతీయ స్థాయిలో గెలుపొంది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రావంతి అమ్మ, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు. మన గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మేము దగ్గర 5 నెలలు 6 నెలల కిందట ఈ అమ్మాయిని కలిసాము. అప్పుడు మాకు తెలిసిన ఇట్లా స్విమ్మింగ్లో బాగా నేషనల్కి కూడా రిప్రజెంట్ చేసిందని. సో ఇప్పుడు కొత్త ఈవెంట్లో డిఆర్డబ్ల్యూలో చదువుతున్నామా, ఇప్పుడు డిఆర్డబ్ల్యూలో చదువుతున్నది. కొత్త ఈవెంట్లో ఇప్పుడు సెలెక్ట్ అయ్యి పోతున్నది నేషనల్, మన స్టేట్ నేషనల్ అమ్మా నేషనల్కి మహారాష్ట్రలోకి పోతున్నదంట. కాబట్టి ఆ దాంట్లో కూడా మంచి స్థానం సంపాదించాలని, ఫస్ట్ రావాలని, ఈమెకి ఆ శక్తిని ఇవ్వాలని ఆ దేవదేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ బాగా ఫస్ట్ వచ్చి గూడూరుకి మంచి పేరు తేవాలని. ఎందువల్లంటే జనరల్గా మనం ఈ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, మనం ఒలింపిక్స్ చూస్తుంటాం. వీటిల్లో మన ఇండియాకు, భారతదేశంలో మటుకు ఈ స్టీలు రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటి దీంట్లో ఇప్పుడు ఈ అమ్మాయి రావడం, నేషనల్స్కి సెలెక్ట్ కావడం నిజంగా చాలా అభినందనీయం. కాబట్టి గూడూరు కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం, అంటే నువ్వు గూడూరు తరఫున సెలెక్ట్ అయ్యి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ పాప జడ్పీ హై స్కూల్లో చదివేటప్పటి నుంచి కూడా ఈ స్విమ్మింగ్లో ఆ రోజుల్లో స్టేట్కి రిప్రజెంట్ చేస్తుందని చెప్పి నేను, రామ్మోహన్ రావు గారు ఒకరోజు వాళ్ళ స్కూల్కి వెళ్తే చెప్పారు. అది కాదు కానీ స్విమ్మింగ్లో తెచ్చుకోవటం కాదు కానీ నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావమ్మా అంటే ఏముండేది రాణిపేటలో. నేను చెరువులో ఈత కొట్టి నేర్చుకున్నాను సార్ అని చెప్పింది. చెరువులో ఈత కొట్టి ఒక రాక్షస స్థాయికి పోయిందనంటే మాకు అప్పటి నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నాం, నేను కానీ ఆయన కానీ. పిఆర్ క్లబ్కి పిలిచి, రోటరీ క్లబ్కి పిలిచి, ఇటీవల స్టేడియంలో ఏదన్నా జరిగితే అక్కడ గుర్తింపు, అది మనం ఇచ్చేది ఏదో ఆమెకి ఏదో ఇదేని కాదు కానీ ఆమెకు ఒక గుర్తింపు తీసుకురావాలని. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక 10 రోజుల నాడు నాకు ఫోన్ చేసి, సార్ నేను కొత్త ఈవెంట్ ఒకటి పెట్టారు ఈ అథ్లెటిక్స్లో, మోడ్రన్ పెంటాథ్లాన్. నాకు అర్థం కాలే. మామూలుగా పెంటాథ్లాన్ ఉంటుందమ్మా, ఇదేందని అంటే వీళ్ళ పీఈటీని అడిగా నేను. వాళ్ళ పీఈటీ అంటే ఇప్పుడు పీఈటీ కదా, ఇప్పుడు ఈవెంట్ చదువుతుంది ఆమె. పాపం వీళ్ళ కోసం చాలా శ్రమ పడుతూ ఉంది. అది ఏంటంటే ఫస్ట్ స్విమ్మింగ్ సూట్లోనే ఎంతమ్మా, ఎన్ని మీటర్స్? 1600 మీటర్స్ పరిగెత్తాలి. తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ 400 మీటర్సా, 200 మీటర్స్ స్విమ్మింగ్, అంటే కంటిన్యూయేషన్. మరలా 800 మీటర్స్ అంటే స్టామినా. అది నేను కూడా అదే పరిగెత్తాల్సింది స్విమ్మింగ్ సూట్లోనే పరిగెత్తాలి, ఇమీడియట్గా కూడా కంటిన్యూయేషన్ అనమాట. అదే దీంట్లో స్విమ్ చేయాలి, మళ్ళీ తర్వాత లేచి మళ్ళీ ఇది చేద్దాం.
దాంట్లో ఈమె రాష్ట్రంలో నుంచి 4 ఈ టీం సెలెక్ట్ అయితే అందులో ఈ పాప ఒక అమ్మాయి, ఒక పాప ప్రకాశం నుంచి అనుకుంటాను, ఒక పాప ఎక్కడి నుంచో. వీళ్ళ 4 రేపు మహారాష్ట్రలో జరగబోయే నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా పేద కుటుంబం. వీళ్ళమ్మ ఏదో వాళ్ళ ఇళ్ళలో పనిచేసి ఆ పాపని వీళ్ళ పీఈటీ చెప్తుండింది. రాత్రి మాట్లాడాను నేను విజయలక్ష్మి గారితో. ఇక్కడ పంపించేదానికి వీళ్ళ అమ్మను ఒక 4 రోజులు సతాయించాల్సి వచ్చిందంట. అప్పుడు వాళ్ళు వద్దు మాకెందుకు ఇవన్నీ అన్నదంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా నేషనల్స్కి మీకు చెప్తున్నాను, నేషనల్స్కి రిప్రజెంట్ చేస్తే ఒక కోటా ఉంటుంది ఉద్యోగాల్లో కూడా. అందువల్ల ఈరోజు రామ్మోహన్ రావు గారు నేను ఆ అమ్మాయికి ఇది మేము ఇచ్చే ఇది కాదు కానీ నాకు దారి ఖర్చులు కూడా వస్తుందో లేదో అన్నది ఒక చిన్న పారితోషికం, ఒక గుర్తింపు ఇవ్వాలనుకున్నాము. మళ్ళీ ఆమె రేపు ఎల్లుండి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకా దీనికంత హంగామా అక్కర్లేదని చెప్పి ఈరోజు ఆ అమ్మాయిని, అంటే మేమిద్దరం కూడా, నేను స్పోర్ట్స్ మ్యాన్ని, ఆయన వితరణశీలి దానకర్ణుడు. అందువల్ల ఆ కాంబినేషన్లో మేము ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్కి చాలా చాలా చేస్తూ ఉంటాం. వాళ్ళకి తెలిసిదే ఎవరికి కూడా అజ్ఞాతంగా కూడా. అందువల్ల ఈరోజు ఆ అమ్మాయికి రేపు అక్కడ కూడా స్టేట్లో ఫస్ట్లో మళ్ళీ రావాలని, అక్కడి నుంచి ఇంకా పైగా ఈ అంటే ఈవెంట్ కొత్తది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు కూడా ఈ అమ్మాయి చెరువులో పోయి ఇప్పుడు నేర్చుకుంటూ, మనం ఆ రోజు ఫెసిలిటీ ఇచ్చాము అక్కడ అప్పుడప్పుడు పోతూ పంపడం దగ్గర. తర్వాత ఉదయం మార్నింగ్ పోయి మళ్ళీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం స్టేడియంలో. వల్ల ఇట్లాంటి అమ్మాయిలే మనం మట్టిలో మాణిక్యాలు అంటారు. వీళ్ళని గుర్తించకుండా ఉంటే ఏదో బలవంతంగా దేశంపై ఆడుదాం, ఆంధ్ర ఆడుదాం, తెలంగాణ లేదు అంటే అది కాదు కావాల్సింది. వాళ్ళని గుర్తిస్తాం. అమ్మా నువ్వు ఇంకా కూడా చదవాలి, ఇంకా కూడా ఈ క్రీడలమ్మా ఆమెను ఎంకరేజ్ చేయండి. ఏం పర్వాలే, మీకు ఇంకా ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, నేను కానీ రామ్మోహన్ రావు గారు కానీ. ఇది ఇందులో ఏం లేదు, మేము అమ్మాయిలో టాలెంట్ ఉంది, దాన్ని మనం గుర్తించుకుంటామంటే ఎట్లా మా అమ్మాయిలో అమ్మాయి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. రామ్మోహన్ వైసీపీ పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కలిగించలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామంలోని హరిజనవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని చిల్లకూరు గ్రామం హరిజనవాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తన భర్త పాషం సునీల్ కుమార్ విజయానికి, తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ రావును గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పాలనలో చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. సునీల్ అన్న గారి నాయకత్వం, సునీల్ అన్న గారి నాయకత్వం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చిలకూరు ప్రచారంలో భాగంగా హరిజనవాడ తిరగడం ప్రారంభించాము. ప్రతి ఒక్క ఇల్లు మేము టచ్ చేస్తూ తెలుగుదేశానికి ఎంతవరకు ఓటేయాలా అనేది మేము వాళ్ళు చెప్తూ ఓటడవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 5 years నుంచి డెవలప్మెంట్ అనేది లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము వేసినటువంటి రోడ్లు, కాలువలు తప్ప, లైట్లు తప్ప, వాళ్ళు వేసినటువంటి చిన్న తట్ట కూడా మట్టి ఎత్తినటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు గవర్నమెంట్ పరిపాలన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తున్నారు, మాకు మెయిన్ రోడ్లు కావాలమ్మా, లైట్లు కావాలమ్మా, కాలువలు కావాలమ్మా అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉంది. మేము కూడా అదే చెప్తున్నాం, మీరు తెలుగుదేశానికి ఓటు వేస్తేనే తప్ప మీకు గవర్నమెంట్ డెవలప్మెంట్ అనేది జరగదు. కనుక మీరు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉందని మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము.
అదేవిధంగా బాబు గారు పెట్టినటువంటి సూపర్ 6 పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటి గడప తట్టాలి అని అంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఎన్డీఏ బలపరిచినటువంటి పాసం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తు పైన, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెలగపల్లి వరప్రసాదరావుకి కమలం గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు హక్కు వేసి అన్నని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈ తడ చూపిద్దాం ఉండాలి అందరూ పెట్టుకుని చూపిస్తాం. సైకిల్ నాయకుడిని మనం ఈనాడు గెలిపించుకోవాలి. మనకేదైనా సమస్య వస్తే ఆ సమస్యను చెప్పుకుంటే ఆ నాయకుడు పరిష్కారం చేయగలగాలి. గూడూరులో మనకు అందుబాటులో ఏమ్మా బాగుంటావా? సరే గూడూరు నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు స్పష్టంగా కళ్లకు కనబడతాయని, వైసీపీ పాలనలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు లేవని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని బల్లవోలు, కాకువారిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని బల్లవోలు, కాకువారిపాలెం గ్రామాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎటువంటి అభివృద్ధి పనులు చేయని మరియు కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. తాను ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనను, తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండల పార్టీ నాయకులు, టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుపడానికి అవకాశవాదం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పాటు గూడూరు నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో పిలిత హస్తాలతో మీ ముందుకొస్తూ అన్ని అబద్ధం పాటలు చెప్పి ఈ రాష్ట్రానికి దివాలా తీసి ఇప్పుడు కూడా ఓటును, మీ విలువైన ఓటును, మీ బంగారు ఓటును, మీ పవిత్రమైన ఓటును మీ ఘనం వారికి సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద పాసం సునీల్ కుమార్ గారికి ఈ నెల 13వ తారీఖు జరగనున్న ఈ నీకు చరిత్ర అనేది నీకు చరిత్ర లేదు. నా చరిత్ర ఈ చరిత్ర నాకు అర్థం కాదు. నువ్వేమన్నా నల్లపరెడ్డి కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి, నువ్వేమన్నా ఆనందరెడ్డి కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి, నువ్వేమన్నా ఎదురుమల్లి గారి కుటుంబాన్ని చరిత్ర చేసేదానికి ఎవరు నువ్వు? నీ చరిత్ర నా చరిత్ర చూసుకోండి అంటే అసలు ఎవడో తెలియదు. ఈ గూడూరికి అనామకుడు నువ్వు. అసలు నేను చూసి ఎవరు కనుక్కోలేరు. ఏదో ఊరుండి వచ్చి నా చరిత్ర అంటే తప్పునైనా చరిత్రలో గూడూరు ప్రజలు చాలా చూశారు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా తరిమి కొట్టే రోజు త్వరలో ఉంది. చూసుకోవాలంటే వచ్చే నెల 13వ తేదీ తర్వాత నీ పరిస్థితి ఏందో ఈ గూడూరు నియోజకవర్గంలో తెలుస్తుందని చెప్పి అతనికి సున్నితంగా నేను చెప్తున్నా. అతను ఏదో మాట్లాడుతూ నోటుకొచ్చినట్టు. కాబట్టి చరిత్ర లేని పరిస్థితిలో గూడూరు ప్రజలు లేరు. చరిత్రలు చెప్పాలన్నా, చరిత్రలు దాని గురించి ఉండాలన్నా చాలామంది చరిత్రకారులు, చాలామంది ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో ఉన్నారు. పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వేమారెడ్డి పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు, అలాగే వాళ్ళ చరిత్రలు చాలా ఉన్నాయి. ఆ చరిత్రలో చెప్పకుండా నీ చరిత్ర చెప్తే గూడూరు వినేదానికి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా సునీల్ కుమార్ అని చెప్పు, ఏ ఊరికి పోయినా నేను చేసిన పని ఉంది. ఏ చిన్న పల్లెటూరికి పోయినా నేను చేసే శిలాపలకం ఉన్నాయి. నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసావు, ఒక శిలాపలకం చూపించు. నీ పార్టీ శిలాపలకం చూపించు, నీ జగన్మోహన్ శిలాపలకం చూపించు. కాబట్టి దయచేసి అనామకులకి మేము సమాధానం చెప్పే పరిస్థితులు లేవని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఇంత టైం అయినా కానీ మీరు వెయిట్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవుని చేత అభిషేకించబడిన పాస్టర్లపై దాడులకు పాల్పడడం హేయమైన చర్య. దానిని ఖండిస్తూ చర్చిలో మీడియా సమావేశం.
పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథులుగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరక మురళీధర్ హాజరు. నాయుడుపేట మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తిరునామలై గౌతమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పిన శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య. ఇవి ఇప్పుడు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.